మంచి మంచి కార్ మ్యానుఫ్యాక్చరర్స్ని మనకు తెలియకుండానో లేకపోతే అన్నెసరీ థింగ్స్ పట్టించుకొనో మనం అయితే పోగొట్టేసుకుంటూ ఉంటాం. అట్లాగే మనకి ఇండియా నుంచి ఫోర్డ్ అయితే ఎగ్జిట్ తీసుకుంది. నెక్స్ట్ ఏదైనా అమేజింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారా కార్స్ కంటే మన జీప్ బ్రాండే. అది కూడా ఇంచుమించు దాని సేల్స్ అందుకోలేక మరి అది ఎగ్జిట్ అవుతుందేమో అని నాకు కూడా డౌట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు సిట్రాన్ తోటి వాళ్ళు కొంచెం సేల్స్ అయితే చేస్తున్నారు. కాకపోతే మనకి జీప్ అనే కంపెనీ బాగా ఫేమస్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కానీ వాళ్ళ యొక్క చాసీ కానీ అండ్ డ్రైవర్ ఓరియంటెడ్ ఆప్షన్స్ కూడా చాలా మటుకు ఉంటాయి. అంటే ఇమీడియట్ షార్ట్ కట్స్ అయితే మనకు చాలాగానే వస్తూ ఉంటాయి. ఒక కారు రాకముందు జీప్ అమేజింగ్ కారు కూడా తీసుకొచ్చింది. దాని పేరే కంపాస్. క్రేజీ హిట్ తీసుకుంది ఆ కార్. చాలా మంది కొనడం జరిగింది. ఆల్ వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ అన్నీ కొన్నారు. కొనిన తర్వాత ఏమైందంటే కొంచెం స్పేస్ ఇంక్రీజ్ చేసుకుంటూ అప్పుడే ఫోర్డ్ వెళ్ళిపోవడం వల్ల ఎండీవర్కి కాంపిటీషన్గా మెరిడియన్ తీసుకురావడం జరిగింది. ఫార్చునర్ ఏదైతే వెహికల్ ఉందో దానికి కాంపిటీషన్ కూడా ఈ మెరిడియన్ అయితే మార్కెట్లోకి జీప్ ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. కాకపోతే మనం ఎందుకు కొంటలేదు అంటే ఆబ్వియస్లీ రకరకాల రీజన్స్ ఉంటానే ఉంటాయి. ఈ కార్ని బాగా చూస్తేనైతే ఈ జీప్ పేరుతోటి నాకు ఫేవరెట్ కార్ వచ్చేసి వ్రాంగ్లర్. ఎవరెవరికి ఆ కార్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.